గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో సినిమా ఎంత సైక్ ఉందో యాక్చువల్లీ డైరెక్టర్ కూడా అంత సైక్ ఉంది అని అన్న వాళ్ళు ఉన్నారు, రైట్? సమ్ టైమ్స్ పీపుల్ Okay. సే ఇంకెక్కువ ఉన్నాడు. సో వీ హ్యావ్ వరుణ్ రెడ్డి గారు విత్ us. సో మూవీ నచ్చితే ఎట్లయినా తెలుస్తుంది, బట్ మూవీ నచ్చకపోతే varun.reddy.film కి మెసేజ్ చేయమని చెప్పారు కదా. సో ఎన్ని మెసేజ్ వచ్చాయి? See, ఎక్కువ లవ్డ్ ఇట్ మెసేజ్లు వచ్చినాయి. దట్స్ ద ఓన్లీ మెసేజ్ ఐ బీన్ గెటింగ్. ఓకే, బట్ it's okay. Like, I wanted people to reach out and tell me, and mostly it's just love. People have seen it 3 times, 4 times. Yeah, కొందరైతే ఈవినింగ్ చాయ్ తాగి క్యాజువల్గా కుకట్పల్లి, మల్కాజ్గిరి ఈ 2 ఏరియాస్లో మ్యాక్సిమం ఫ్యాన్స్. ఓకే, So this bit of a cult following where people are like picking on it. Right now, regarding Psych Siddhartha, ఓకే, I am very curious. జనాలు ఓటీటీ మీద వచ్చాక ఎట్లా రెస్పాండ్ అవుతారు అని. క్వాలిటీ చెక్కి సబ్మిట్ చేస్తున్నాం మాహాకి, అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆ 5.1ని స్టీరియోకి కరెక్ట్ కన్వర్ట్ చేసి ఓకే. ఇంకా దీంట్లో కూడా ఏమన్నా ఇంకొంచెం nuances యాడ్ చేద్దామా అని చూసి వీఆర్ సబ్మిటింగ్ అ వెరీ గుడ్ మిక్స్. అండ్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్. అసలు ఓటీటీలో ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యి ఎట్లా వస్తుంది. ఓకే, యా, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. యా. స్టార్టింగ్ కాన్వర్సేషన్ స్టార్టింగ్ లో మైక్ చెక్ అయింది, వైబ్ చెక్ కూడా అయింది. Vibe సో check హౌ and ఇస్ mic యువర్ వైబ్ check. టుడే? My vibe today, so usually sometimes because I'm like such a free flowing guy, I wear white on top to kind of calm myself down. ఓ, So I'm wearing white today. Usually when I wear white, the interviews go really well. ఓకే. I've noticed this. So I think I should go to one of these stores and buy a lot of white shirts. Yeah. And I'm also very చాలా ఆనందంగా ఉంది దట్ అందరూ పిలుస్తారు నన్ను చాలా ఇంటర్వ్యూస్కి, విచ్ ఓన్లీ మీన్స్ నాకు ఒక వాయిస్ ఉంది, నా డైరెక్షన్కి ఒక వాయిస్ ఉంది, నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక వాయిస్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈవెన్ ఆఫ్టర్ దిస్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫండర్స్ నుంచి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుంచి. ఐ వాంట్ టు గెట్ బిజీ. ఇంకోటి, నేను పబ్లిక్ అపియరెన్సెస్ వేరే వైబ్స్లో ఇస్తాను. సమ్టైమ్స్ నాకు వస్తుంది డైరెక్టివ్ ఫ్రమ్ నా పైన పీపుల్ నుంచి, ఇవాళ నువ్వు చాలా సైగ్గా మాట్లాడాలి, ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అట్లా? సమ్టైమ్స్ అవునా? ఐ వాంట్ యూ టు లూజ్ యువర్ షిట్ అండ్ స్పీక్ వాట్ ఎవర్ అని వస్తుంది నాకు వైబ్. దిస్ ఈజ్ మీ బీయింగ్ నార్మల్. సో దీనికి 10x వెళ్ళమంటారు నన్ను అప్పుడప్పుడు, టు గో మోర్ వైరల్, టు గెట్ మోర్ నోటిస్డ్. సో చూసిందంతా నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో చాలా వరకు ఇట్స్ కైండ్ ఆఫ్ టేపర్డ్. ఒక స్టేట్మెంట్ ఇస్తాము, సో దిస్ ఈజ్ మీ రియల్, దిస్ ఇస్ ద రియల్ మీ. మీ రామ్ వెంకట్ శ్రీకర్ గారి ఇంటర్వ్యూ ద రియల్ మీ, బట్ సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు యాంప్ అప్, దట్ ఈస్ ఆల్సో ద రియల్ మీ. బట్ దట్స్ నాట్ హూ ఐ యామ్ ఆల్ ద టైమ్. దాన్ని బట్టి నా పర్సనాలిటీని మొత్తం జడ్జ్ చేయలేరు. చేసేటోళ్ళు బీ మై గెస్ట్ అంటాం, ఇట్స్ అప్ టు యూ గైస్. బట్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ వోకలీ వెరీ లౌడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ మోర్ అండ్ మార్కెటింగ్ యువర్ ఫిలిం. ఆల్ అప్ ఫర్ ఇట్. సో నాకు ఇస్తారు అప్పుడప్పుడు డైరెక్టర్స్, దే ఆర్ అబోవ్ మీ, మై సుపీరియర్స్. ఐఎమ్ ఆల్ లైక్, ఐ యూ షూర్ అని అడుగుతా ఎవ్రీ టైమ్. ఓకే, వెన్ దే సే బికాజ్ యుల్ గో మ్యాడ్. Yeah, Entire- because okay. already I'm pretty carefree. So if I add a layer of, I'll go controversial a little with my statements. Are you sure you want this? Because I'm pretty carefree. I mean, I reach a lot either ways. Ledu, you go for it, antaru. So I go for it and it's all fine. I'm fine with it. And I'm learning. కామెంట్స్ చేసే వాళ్ళని ఇగ్నోర్ చేయడం, బట్ ఆల్సో అవి చూసి ఫీడ్బ్యాక్లా తీసుకోవడం, ఓకే, రెండు చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. So that's how the vibe is, not just today but the last 1 week. ఓకే, ఓకే. సో ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నారు కదా, అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి అని చెప్పి. సో ఆల్ యాడ్స్ టు ద ఫిల్మ్ కదా. సో ప్రమోషన్స్లో మనం ఎంత మాట్లాడి ఏం చేస్తే దానికి అంతా వైరల్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెండ్ విత్ యువర్ ఫిల్మ్ యాజ్ వెల్. Definitely, సో yes. ఎందుకు అట్లా ఎవరిస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్? నేను ఇంకా వాళ్ళ పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ బౌండ్ బై మై కాంట్రాక్ట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్, ఓకే, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్, ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ హౌ పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఆల్సో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా దట్ సమ్టైమ్స్ ఇఫ్ యూ, నాకు ఒకవేళ నిజంగా ఐ నో బెటర్ అని నాకు పూర్తి నమ్మకం ఉంటే ఐ విల్ పుట్ మై ఫుట్ డౌన్. ఎదుటి మనిషి నాకంటే స్టేటస్లో ఎక్కున్నా నేను ఐ హ్యావ్ టు పుట్ మై లెగ్ డౌన్ అండ్ సే, లేదు సార్ దిస్ ఇస్ బెటర్, ఆర్ లేదు మ్యామ్ దిస్ ఇస్ బెటర్. రైట్. సో ఐ థింక్ రెస్పెక్ట్ఫుల్లీ ఏదైనా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ రెస్పెక్ట్ ఇస్ ద లేయర్, ఏదైనా కమ్యూనికేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్. యా, సో యూఆర్ సచ్ ఒక మంచి వైబ్, ఒక ఆరా క్రియేట్ చేస్తున్నారు మీ చుట్టూ. ఇంత హైపర్ యాక్టివ్నెస్ అనేది ముందుకెళ్ళి ఉందా, లేదంటే ఇప్పుడు మధ్యలో వచ్చింది మీరు ఇంకా 10x స్పీడ్లో 10x మోర్ వైబ్ చూపిస్తున్నారు, ఎనర్జీ అండ్ ఆల్? ఐ థింక్ నాకు ఎప్పుడు ఉండింది, కానీ చిన్నప్పుడు అందరు ఒత్తడానికి ట్రై చేసారు, బులీ
I've been subject to bullying at school and family telling normal undu. I don't know what is normal. Normal undu అంటే రెండు ఇదే నేను కాళ్ళతో నార్మల్ అంటారా? అదే రెండు కాళ్ళతో నడుస్తున్నారు, రెండు చేతులతో పనిచేస్తున్నారు. నార్మల్ అంటే ఏంటి? నార్మల్ అంటే ఏంటి? ఎలా ఉండాలి నార్మల్ అంటే? ఇలా ఇప్పుడు ఉండాలి, ఇలా ఉండాలా? ఇలా అలా normal పద్ధతిగా బిహేవ్ ఉండాలా? చేయాలా? నాకే బోర్ కొడుతుంది ఇట్లా ఉంటే. నాకే బోర్ కొడుతుంది అంటే జనాలకు డెఫినెట్లీ బోర్ కొడుతుంది. So I don't know what normal implied as a kid also. I was told by my parents or my aunt who raised me. And she loves me, whoever raised me. But now they accept me as I am. ఇప్పటికీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఎందుకు అది మాట్లాడేసావు, కట్ చేయొచ్చు కదా, వాళ్ళకి కాల్ చేసి ఆ బిట్ తీసేయమని చెప్పు అని అంటూ ఉంటారు. ఐఎమ్ లైక్ సి ఇది మూవీ కాదు, కాల్ చేసి అది ఎడిట్ చేయమని చెప్ప నీకే. బట్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ కదా. టు ఎడిట్ ఇట్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ? ఆఫ్ కోర్స్. No, I don't want to do that. Live with your decisions. ఓకే. మూవీస్లో ఐ టేక్ అ కాల్. ఇంటర్వ్యూలో నీకు అంత భయం ఉంటే ఎందుకు మాట్లాడాము? మాట్లాడొద్దు అసలు. మాట్లాడిస్తున్నదా ఏం అట్లాంటి? No, let it go. I always tell the people, like, please be responsible. If there's anything you think that shouldn't go out, cut it out అని నేను మీకే చెప్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా. So that is very important for me, that I have this trust, and I always say that after every interview I'll be very open. ఓకే. But also I'm learning that ఆల్రెడీ ఒక 2-3 సార్లు ఒక దగ్గర మాట్లాడింది మూడోసారి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ బ్రష్ ఓవర్ ఇట్ అండ్ స్పీక్ ఆఫ్ అనదర్ డైమెన్షన్ టు ఇట్, లైక్ పర్సనల్ లైఫ్ థింగ్స్ ఆర్ మై వర్కింగ్ స్టైల్ ఆర్ మై కోపం విత్ సర్టన్ థింగ్స్. I can approach it with different angles so that there's new information going. So people watch all of my stuff as opposed to the same thing repeating. ఓకే. Yeah, so I'm learning. బట్ యు ఆర్ లైక్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్. యాక్టింగ్ సైడ్ పోదాం అనుకోరా ఎట్లా? అస్సలు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ side మీద. అవసరం వస్తే నా వర్క్లో నేను అక్కడక్కడ ఐ మైట్ కమ్ అక్రాస్ టు హెల్ప్ ద వైబ్ ఆఫ్ ద ఫిలిం, నాట్ యాజ్ అ క్యారెక్టర్ బట్ యాజ్ ద డైరెక్టర్ సేయింగ్ సంథింగ్ టు ద ఆడియన్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆర్ సంథింగ్. బట్ అంతకు మించి అది కూడా ఐ వుడ్ లైక్ టు అవాయిడ్. నాకు ఐఎమ్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు బి అ డైరెక్టర్. యాజ్ అ డైరెక్టర్ ఐ అపియర్ ఇన్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్, మార్కెటింగ్కి ఏదైనా చేస్తా. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గుడ్, బట్ ఐ లైక్ బీయింగ్ బిహైండ్ ద కెమెరా అండ్ డైరెక్టింగ్ వేరే మనుషులని. ఓకే. సో దాట్ ఈస్ మై పర్పస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఒకప్పుడు సినిమాలు అంటే డైరెక్టర్స్ అంటే బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ చేసినాం, రైటింగ్ దగ్గర నుండి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఆల్ అంత పని చేసేటోళ్ళు. ముందు ఎక్కువ కనిపించకపోతుండే, ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు. ప్రమోషన్స్ లో యూ హ్యావ్ టు టేక్ పార్ట్ అండ్ అఫ్ కోర్స్ పక్కా చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అండ్ మీరు అన్నట్టుగా యూ హ్యావ్ టు డూ అ లాట్ ఫర్ ద ఫిల్మ్ యాజ్ వెల్. సో ఎట్లుంది అంటే మొత్తం ఆ థింగ్ అంతా కూడా? చాలా బాగుంది. ఇంకెక్కువ చేస్తా ఇప్పటి నుంచి. మీరు ఎవరైనా ఆల్రెడీ ఎక్కువ అని అంటున్నారే బయట. ఆల్రెడీ కాషన్ కర్ రहा हूं मैं, ఆల్రెడీ బోల్ దియా, ऑलरेडी बोल दिया और भी बोल दिया और भी बोल दूंगा. బోల్ దోగా. Okay, so anyone who has a strong director voice like Anurag Kashyap garu, Tarun Bhaskar garu, Rajamouli garu, strong voice of direction ఉన్న వాళ్ళు ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళే మూవీని ముందుకు నడుపుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద స్టార్, వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా వాళ్ళే ముందుకు నడుపుతారు, చిన్న స్టార్స్ ఉన్నా వాళ్ళే నడుపుతారు, న్యూ కమర్స్ ఉన్నా వాళ్ళే నడుపుతారు. ఎందుకు? బికాస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. బికాస్ దే ఆర్ సచ్ అ స్ట్రాంగ్ డైరెక్టర్ వాయిస్. నా వాయిస్ ఎంత స్ట్రాంగ్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఐ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. అబ్సల్యూట్లీ నేను మార్కెట్ చేస్తాను. నాకు వచ్చే 50,000 వ్యూస్లో ఎక్కువ మంది కన్వర్ట్ అవుతున్నారు టికెట్స్కి. ఐ హ్యావ్ లుక్డ్ అట్ ద డేటా. పీపుల్ ఆర్ వాచింగ్ ద మూవీ ఫర్ మీ టూ. నందు గురించి కూడా చూస్తున్నారు. బట్ ద కన్వర్జన్ రేట్ ఈస్ అ లాట్ మోర్ జస్ట్ ఫర్ మీ వెన్ ఐఎమ్ ద డైరెక్టర్. సో దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో నేను ఆ ఆపర్చునిటీ పూర్తి విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తాను నేను. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ ఆల్ ఇన్ సర్వీస్ ఆఫ్ ఫిలిం. సో దానికోసం ఐ విల్ డూ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో థియేటర్కి పోయి సినిమాలా చూసినామా, క్లాప్స్ కొట్టినామా, విజిల్స్ వేసినామా అన్నట్టు కాకుండా దీన్ని క్రిటిసైజ్ చేద్దాము. సెల్ఫ్ మూవీ అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి చాలా రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ని బ్రేక్ చేసే ప్రాసెస్ లో మీరు ఉన్నారా? అంటే ఏదైనా కాన్షియస్ డెసిషనా, లేదంటే అసలు అట్లా జస్ట్ అట్లా అయిపోతుందా? సో నేను మొన్న అజయ్ వేగేష్ణ గారిని కలిసాను, బొమ్మలాట యూట్యూబ్ ఛానల్. ఆయన అన్నారు ఆర్టిస్ట్ అంటే 3 లేయర్స్ అని. ఒకటి you are you experiment, you are a scientist, and then you're also a lover. So I really believe in the scientist part of it. So as a scientist మనము ఏం చేస్తాం, నేర్చుకుంటాం.
ఒకటి చేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటాం. సో అట్లా ఈ ఫస్ట్ ఫీచర్ ఫిలిం నాకేంటంటే నేను చాలా రివ్యూస్ తీసుకొని బయట పెట్టా. కానీ లార్జ్ స్కేల్లో మళ్ళీ ఇంకొక ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ నేర్చుకుంటున్నా. సో ఈ ఫస్ట్ బ్రేక్ చెయ్యాలి అని చెయ్యలేదు, అలా అయ్యింది. ఏంటంటే ఒక డెమో ఫిలిం చేసి నేను ఫండింగ్ తెచ్చుకున్నా. సో ఒక డెమో ఫిలిం నుంచి ఫండింగ్ తెచ్చుకున్నప్పుడు ఆ డెమో ఫిలింలో చాలా ఎలిమెంట్స్ దీంట్లో పెట్టాలి రైటింగ్లో. ఓకే. సో ఇట్స్ లైక్ అడాప్టింగ్. ఒక బుక్ ఆల్రెడీ ఉంది, ఆ బుక్లో స్టోరీని తీసుకొని అడాప్ట్ చేయడం.